అయితే తమ్ముడు అయితే బీజేపీ అయితే బాగా కొడతారు. అది కూడా బాలయ్య బాబు వచ్చిందంటే దిబిడి అని బాలకృష్ణ గారు ఎదురుగానే సక్సెస్ మీట్ లో డాకుమారా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమాని చంపేస్తున్నారు మీ నెగిటివ్ ట్రోల్స్ వల్ల, నెగిటివ్ టాక్ వల్ల. సినిమా అనేది చాలా వాల్యూ అయింది, తప్పు జరిగితే మేము నేర్చుకుంటాం, అంతేగాని సినిమాని బతికించని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద చిరంజీవి గారు హ్యాట్స్ ఆఫ్ తమన్ అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అసలు నిజంగానే గేమ్ చేంజర్. ఎవరు ముందు రాకపోయినా తను ముందు వచ్చి అన్నాడని చెప్పి అభినందించాడు. ఎందుకంటే చిన్నోడు కాబట్టి అభినందించాడు, దాంట్లో తప్పేం లేదు, మంచి మాట అన్నాడు ఆయన కూడా. సో వాళ్ళు 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తున్నారు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. సో ప్రేక్షకుడు ఏం కావాలో కూడా అది కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కాబట్టి ట్రోల్ చేసేవాడు చేశాడు, చూసేవాడు చూశాడు, చూడనోడు చూడకుంటే వెళ్ళిపోయాడు, నచ్చినోడు నచ్చలేని చెప్పాడు. మరి నచ్చినోడు కూడా కొంతమంది తిడుతున్నారు, అది కూడా ఎంతవరకు కరెక్టో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. సో ట్రోలర్స్కి ఉన్నది వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవాలి, ఎంతసేపు అదే ట్రోలింగ్ చేసుకుంటూ కూర్చుంటాడు. వాడు నిజమైన ట్రోల్ చేస్తే ఏదో ఒక రోజు నెంబర్ 1 గా కూర్చుంటాడు. ఛానల్ కూడా పిలిచి మాట్లాడుతున్నారు టమాటాలు ఇచ్చే వ్యక్తిని. సో టమాటాలు ఇచ్చే వ్యక్తి అయితే మరి ఎంతవరకు తన ఛానల్లో చెప్తున్నంత నాకు కరెక్టే అనిపించింది అక్కడ. కానీ ఛానల్కి పోయినాక ఆ ఛానల్లో కూర్చున్నప్పుడు తన ఛానల్లో ఎంత నిర్భయంగా చెప్తున్నాడో, ఎంత క్లారిటీ చెప్తున్నాడో, అరే వీడిచ్చే టమాటాలు న్యాయం జరుగుతుందో అనే ఫీలింగ్ అయితే మనకు కలిగిందో, అదే ఫీలింగ్ తో మరి ఆఫీస్లోకి పోయినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఆ ధైర్యం ఆడింది కనపలేదు. అంటే ఇంట్లో ఉంటే ధైర్యం ఉంటుంది కానీ బయటకి వెళ్తే ధైర్యం రాలేదా? అదే నాకు ఆయన చెప్పేటి చాలా నిజం అనిపిస్తుంది. టమాటాల వ్యక్తి చెప్పే అతను ఛానల్కి పోయి చెప్పినప్పుడు మూర్తి గారు ఆయన ముందు చెప్పేటప్పుడు మాత్రం ఆ ధైర్యం నాకు కనపడలేదు. సో భయపడ్డాడు అక్కడ. మరి ఓకే అన్న నేను 2 టమాటాలు ఇస్తాను ఆడ ఖచ్చితంగా అనొచ్చు కదా, ఎందుకని లేకపోయాను? మరి అక్కడ భయపడ్డావా? భయపడాల్సిన అవసరం ఏంది? నువ్వు సినిమా నాకు ఎలా ఉంటే అలా నచ్చిందో అదే విధంగా చెప్తున్నా అన్నప్పుడు ఛానల్లో కూడా అదే విధంగా చెప్పాలి. ఆడికి పోయేసరికి కొంచెం ఫ్లిప్ అవుతున్నాడేమో ఫీలింగ్ కూడా కలిగింది. సో తమన్నా దాంట్లో తప్పు లేదు, న్యాయం కూడా ఉన్నది. సో వాళ్ళు కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అంత పెద్ద సినిమాలు అన్ని కోట్ల పెట్టి సినిమాలు తీసేటప్పుడు సినిమా బయటకు వచ్చే ముందు చూడాలి, చూసి మీకు నచ్చితే కదా ప్రేక్షకులు నచ్చాలి. ఎంతసేపు ప్రేక్షకులు దేవులు అంటారు కాబట్టి సో ప్రేక్షకులు కూడా నచ్చాలి. నచ్చినోడు ఉంటాడు, నచ్చినోడు ఉంటాడు. వాళ్ళు ప్రేక్షకులు అనేది ట్రోల్ చేసేవాళ్ళని అన్నారు. సో ట్రోల్ చేసేవాడికి ఎంతసేపు ట్రోల్ చేసుకోవాలి నా ఛానల్? ఎందుకంటే వాడికి ఏంటంటే మనకు కొన్ని ఉన్నాయి కదా పెద్దలు చెప్పిన మాటలు, తిట్లే దీవెనలు అనుకో అని చెప్పేసి వాడు అలాగే అనుకుంటున్నాడు, తిట్లే దీవెనలు అని చెప్పేసి వాడు ఛానల్ వేస్తుండే, వాడు పాపులర్ అవుతున్నాడు, వాడు డబ్బులు సంపాదించున్నాడు. ఇది కూడా సినిమా తీసే వాళ్ళు కూడా ఆలోచించాలి. అట్లా అనుకుంటే చిరంజీవి అనే ఎన్ని తిట్లు పడి ఉంటాడు ఎదిగే మూమెంట్ లో, అవన్నీ విని పక్కకు తప్పుకున్నాడు కాబట్టి హ్యాపీగా తన కష్టంగా తను పడ్డాడు కాబట్టి ఈరోజు మెగాస్టార్ ఉన్నాడు. అంతకు మించిన పేరు ఉన్నది, పిలవడానికి బాగోదని మెగాస్టార్ అని చెప్పేసి అక్కడితో ఆపేస్తున్నారు. అంతకు మించిన ఆర్టిస్ట్ ఎవరున్నారు ఇప్పుడు? ఇండియా వ్యాప్తంగా పానవరం లెవెల్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు తమ్ముడు కానీ కొడుకు కానీ గ్లోబల్ స్టార్కి అయిపోయి. సో ఆయనకున్న ఓపిక కాదా ఈ రోజు మెగాస్టార్ కూర్చున్నాడు కాబట్టి అలా అందరూ ఓపికతోటి ఉంటే ఎవడంటే ట్రోల్ చేసినా కానీ ఆ ట్రోల్స్ ని ఆ తిట్లని ఆశీర్వాదాలు అనుకుంటే హ్యాపీగా ఏ సినిమా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ సినిమాలో కథ దమ్ము ఉంటేనే సినిమా సక్సెస్ అవుతాయి, లేకపోతే లేదు. మరి పుష్పను కూడా చాలా ట్రోల్ చేశారు కానీ ఈ రోజు బాహుబలి రికార్డు బ్రేక్లు చేసింది. నాకు తెలిసి ఈ 3 సంక్రాంతి కనుక ఈ పెద్ద 3 సినిమాలు లేకపోతే పొంగల్కి దంగల్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు పుష్పరాజు. మేబీ 4 రోజులు కొట్టేస్తాడు, ఖచ్చితంగా కొట్టేది. పుష్పరాజు కొడుతుంది. పుష్పరాజు కొట్టే సినిమా 2025లో వస్తారని నమ్మకం నాకైతే కనపడలేదు. 100% క్యారెక్టర్. నీ అవ్వ తగ్గేలేనా, నీ అవ్వ నీ అమ్మమ్మ నీ తాతమ్మ నీ జడ్జమ్మ తీయండి, ఎవరు తిట్టడో తీయండి. మరి 2025లో పుష్పరాజు కొట్టే సినిమా తీయండి బయటకు చూస్తాను. మళ్ళీ వస్తే ప్రభాస్ రావచ్చు అనుకుంటా కదా. ప్రభాస్ కాదు, రాజమౌళి రావాలి. ప్రభాస్ అన్న రాజమౌళి, లేదంటే మహేష్ బాబు అన్న రాజమౌళి తీస్తున్నారు అది, లేదంటే ప్రభాస్ తోటి మళ్ళీ మహాభారతం రాజమౌళి సార్ తీస్తాడు అప్పుడు వస్తే రాజమౌళి ఈసారి తీసినప్పుడు సినిమాలు ఆయన కొట్టే మగా డైరెక్టర్ లేడు అనుకున్నాం కానీ సుకుమార్ వచ్చాడు. మళ్ళీ ఇక సుకుమార్ ఆయన ఇంకోటి ఇచ్చాడు ఈ మధ్య సందీప్ వంగ, అందరిని వంగ పెట్టేస్తున్నాడు. సందీప్ వంగ గట్టిగా వేస్తున్నాడు. సో స్పిరిట్ వస్తే మేబీ ఛాన్స్. స్పిరిట్ ఏమోలే, మేబీ ఆడదాకా పోవచ్చు, 1000 కోట్లు 2000 దాకా పోవచ్చు. కానీ దంగల్ రికార్డులు అంటే ఖచ్చితంగా పుష్పరాజే. 2025లో రాదు. స్పిరిట్ కూడా నాకు తెలిసి 2025లో వచ్చే ఛాన్స్ లేదనుకుంటా, 26లో వస్తుంది కాబట్టి. సో 2025లో పుష్పరాజుని కొట్టే సినిమా రాదు 100% నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు ఇప్పుడు పేర్లు కూడా ఏమి అనౌన్స్మెంట్ కాలా. సో వచ్చే ఛాన్స్ అయితే లేదు. జై పుష్పరాజ్. ఛాన్స్ ఉన్నది మళ్ళా. గంగమ్మ తల్లి సినిమా అవసరం లేదు బాబా, ఆ గంగమ్మ తల్లి జాతర పాట ఒక్కటి చాలు. నా అదృష్టం బాగుండి ఐమాక్స్ సినిమా పడక